నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి అలసందల రైస్ చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని 2 లవంగాలు, 1 ఎలాచి, చిన్న దాల్చిన చెక్క నూనెలో వేయించుకున్న తర్వాత తాలింపు గింజలు 1 టీ స్పూను, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి పెద్ద ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకొని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసి అలసందల్ని ఉడకబెట్టుకున్నానండి. అవి ఒక అరకప్పు వేసుకోవాలి. మనం తీసుకునేటటువంటి రైస్కి సరిపడా తీసుకోవాలి. నేను కప్పు రైస్ తీసుకుంటున్నాను, ఉడికించిన రైస్. అప్పుడు అరకప్పు అలసందలు చాలండి. ఈ విధంగా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని పొయ్యి ఆఫ్ చేసి అన్నీ కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అందరికి సర్వ్ చేసిండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చిద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.